వెంటనే గోడంతా నొప్పి తగ్గిపోయింది, తలనొప్పి తగ్గింది. ఏదో ఇంట్లో సమస్యలు ఉంటే సాయిబాబా వచ్చి నీ కర్మమ్మ అన్నాడు. ఆ రోజుతోటి ఆ బాబా వచ్చి చెప్పగా నా కర్మంతో ఉంటుంది. అంతా బాగానే ఉంది. ధ్యానం చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. చేసుకునేదే ధ్యానం. అంతటా మహంపత్రి నాయన గారికి ధన్యవాదాలు. అలాగే నేను ధ్యానానికి వచ్చాను. డాక్టర్ శ్రీనివాసరావు గారు వచ్చాను. వచ్చిన తర్వాత నేను రాను అన్నాను. అంటే మా వారిని అడగాలన్నాను. అంటే ఆయన అన్నాడు, అడిగాను. నేను అడిగితే సరైన ఇల్లు అన్నాడు. వెళ్ళిన తర్వాత ఎన్నో సమస్యలు వచ్చినాయి నాకు, బాధలు దుఃఖాలు. అయినా కానీ తర్వాత మా ఆయన్ని కోల్పోవటం జరిగింది. జరిగిన తర్వాత ఎన్నో రోజు ఏడుస్తున్నా కానీ ఆ రోజు 15వ రోజు దినం అవుతుంది కదా, ఆ రోజు నన్ను తీసుకెళ్ళటానికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే నాకు ఏడుపు అనేది రాలి, అక్కడ జీరో మైండ్ అయిపోయింది. అయితే నేనేం తెలుసుకున్నానంటే ఇలా ధ్యానం చేయటం వల్ల నాకు జీరో మైండ్ లోపల పత్రిజీ గారే కల్పించాడు, ఏడుపు అనేది రాలేదని నేను ఆలోచించుకున్నా. అందరూ అడిగారు, ఏందమ్మా ఏడవలేదు నువ్వు అంటే, నాకు పత్రిజీ గారు మరి ఆయన సంకల్పం వల్ల నాకు ఏడుపు అనేది రాలేదు. నాకు జీరో మైండ్ అయిపోయింది. నా మైండ్ నాకు తెలుసు, నేను పత్రిజీ గారి సంకల్పం ధ్యానం చేస్తున్నా కదా, అందుకని అలా జీరో అయిపోయింది అనుకున్నాను. తర్వాత ఎన్నో సమస్యలు వచ్చి, కరోనా వచ్చింది, దానికి కూడా తట్టుకున్నాను, ధ్యానం చేసుకుంటున్నాను. ధ్యానం వల్ల ఎన్నో నేను మార్పు పొందాను అనమాట. నాకు బాధ దుఃఖం అనేది తెలియలేదు. అప్పుడు అందరూ చనిపోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు, ఓకే ఏదైతే అది అయింది. చనిపోతే ఏమైంది, ఒకరోజు చనిపోయేవాళ్ళే కదా మనం అని అనుకున్నా. అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ కాలు వెళ్ళటం జరిగింది. 6 నెలలకి నేను పూర్తిగా తగ్గి కాలు పని చేసుకోవటం, పొలం పని కానీ నాట్లు కానీ ఏ పనైనా చేస్తున్నా ఇప్పుడు. అయితే దానికి సంకల్పం కూడా సంకల్పం ఏంటంటే ధ్యానం వల్లే సాధ్యమైంది. మనం ఏదైనా ఏదనుకుంటే అది సాధ్యమైంది. నేను 6 నెలలు అప్పుడు ఎంతో నెలగాల 2 నెలలు అవుతుంది కేసెంట్లో ధ్యానం చేస్తుంటే గురునాథ సార్ వచ్చాడు. వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు నడవలేదు, దృఢ సంకల్పం నువ్వు ధ్యానం చేస్తే, నిజమైన ధ్యానం చేస్తే నువ్వు నడుపుతావుగా అంటే, నేను అప్పుడు 2 నెలలు అవుతుంది కర్ర లేకుండా అక్కడి నుంచి కే సెంటర్ కాడి నుంచి ఇంటి కాడికి నడిచాను నేను. అప్పుడు అన్నాడు సార్, ఏదైనా ఒక సంకల్పం పెట్టుకుంటే పత్రిజీ గారు మనకి ఏదైనా సాధ్యమైంది ఏది లేదు, అందరూ ధ్యానం చేయాలి. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 75 రోజులు అవుతుంది అనుకోతులు కదా, అందరూ అది మానేస్తే సాయంత్రం మానేద్దామని చేస్తాం. ఇప్పుడు మనం ఉన్నాయి సుబ్బారావు డాక్టర్ హాస్పిటల్ కాడ 2 రోజులు ఉంటే ఇక్కడ లాభం లేదు, అందుకే హాస్పిటల్ కాడికి తీసుకెళ్ళామన్నారు. అక్కడికి వెళ్ళినా అక్కడ గురునాథన్ గారు, గోద్రాజన్న గారు వీళ్ళందరూ వచ్చినా కూడా స్థాయికి చేస్తున్నా కానీ తిరిగి చెప్పలేకపోతున్నాను. ఏం తట్టుకుంటుందో ఎలా ఉంటుందో మాకు ఎప్పుడు ఏ పరిస్థితి అయితే తెలవు. గుంటూరు వేసుకెళ్ళమన్నారు. గుంటూరు వేసుకెళ్ళాక 25 రోజులు ఉన్నాక లాభం లేదు చేసుకోమని అంటే, అప్పుడులో నేను ఇంత పూజ చేసే ఇంత ధ్యానం చేసాను, ఎవరు కాపాడట్లేదు చేయట్లేదు అంటే, ఒకరోజు నువ్వు కథల మాకు మేము సెలం మాట్లాడుతున్నాం, నీకేం భయం లేదు, మేము వచ్చాము చూడు అని అన్నారు. కళ్ళు తెరుపులు పడలేదు. 2 వచ్చి నా పక్కన నుండి పట్టుకున్నట్లు చేశారు. మరుసటి రోజు డాక్టర్ గారు వచ్చి చూసి నీకేం పర్వాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి, షుగర్ ఒక్కటే వచ్చేసిందని అని చెప్పారు. ఆ పత్రిక సార్కి మంచిదని సత్యాలు చెప్పింది. సరేలని వచ్చాము, 2 సంవత్సరాలు మానుకున్నాక మళ్ళీ ఎప్పటిలాగా డ్యూటీ వచ్చింది. అందరినీ మళ్ళీ ఇక్కడ పెట్టారు కదా అని ఇక్కడికి వస్తాం. 20 రోజులు 15 నుంచి అంటే మధ్యలో మానుకున్నాక మళ్ళీ అన్నీ టీవీ వచ్చింది. నేను మాట్లాడేసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళేమో నీకు ఎప్పుడు రాగమే, నీకు ఎప్పుడు తగ్గానే చెప్పారు, నీకు ఎప్పుడు రాగమే అంటారు అంటున్నారు. కానీ చెయ్యని ఊరుకోట్ల పని చేయండి, పని చేస్తూనే ఉన్నా, మాటలు వేసుకుంటున్నా, పని చేస్తూనే ఉన్నా. గురునాథం గారు మాసం తల్లి కాడ ధ్యానం పెట్టండి, నువ్వు రామ్మా అన్నాడు. నువ్వు రామ్మా అన్నాడు. పోయా
41 రోజులు వేసుకోమ్మా అన్నాడు. 20 రోజుల్లోనే నాకు తగ్గింది తలకాయ నొప్పి. నాకు 20 రోజుల్లోనే. కాళ్ళు అయితే గుండెపోతాయి. కాళ్ళు ఈ తలకాయ నొప్పి నాకు 20 రోజుల్లోనే కేటాయించింది. నాకు బాగుంది, ఆనందంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. నాకు కాళ్ళైనా తలకాయ నొప్పి అయినా నాకు ఇంతవరకు వచ్చాక నాకు గురునాథం గారే ధ్యానం అందరూ చేయాలి. ధ్యానం మంచిది, ధ్యానం అందరూ చేయాలి. నాకు మోకాళ్ళు నొప్పులతోటి బాధపడుతుంటే అమ్మా మేము పెద్దవాళ్ళం బాగున్నాము, నువ్వేమో చిన్నదాన్ని మాకన్నా చాలా బాధపడుతున్నావు, నువ్వు మేము చూడలేకపోతున్నాము రమ్మన్నాను. రమ్మంటే 4 రోజులు ఉండి వస్తానన్నయ్య, 10 రోజుల నుండి వస్తానన్నయ్య, నా కొట్లో బేర ఉంది, నా మనవాడు ఏడుస్తుంది అని చెప్పినని రాలేకపోయా. తర్వాత 2015లో శుక్లాలు తీయించుకున్నాం. 10 శుక్లాలు తీయించుకుంటే అప్పుడు మా పిల్లలు పని చేయని పిల్లలు నన్ను, నువ్వేం చేయొద్దు నువ్వు కూర్చో, నువ్వేం చేయొద్దు నువ్వు కూర్చో అంటున్నారు. కుర్చీలోంచి లేస్తే ఒప్పుకోవడం. ఇంకా సరేలే, ఇంకా ఊర కూర్చొని చేసేదే ఉంది, మా అన్నయ్య మా బాబాయ్ మా చిన్నమ్మ ముందున చెబుతున్నారు కదా, అదేదో ఉంది, లేకపోతే ఎందుకు చెబుతారు అని చెప్పనని ఇంకా ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాను. బాగానే ఉంది. నాకు బాగుంటే ఈ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గుతున్నాయి వస్తున్నాయి, తగ్గుతున్నాయి వస్తున్నాయి. డాక్టర్ గారి దగ్గరికి పోతే పూర్తిగా అరిగిపోయినాయమ్మా అని చెప్పాను. అరిగిపోయినాయి అని చెప్పిన తర్వాత కూడా 4-5 సంవత్సరాలు ఇంకా అక్కడనే నేను ఉన్నా, ధ్యానం చేసుకుంటున్నా, అక్కడనే ఉన్నా, మెడిసిన్ వాడట్లా. ఇంకా పోయిన సంవత్సరం ఇదే నెలలో ఆపరేషన్ చేయించుకున్నాం. కాలు ఎడంకాయ బాగా వంకరపోయి అసలు నడవలేకపోయే పరిస్థితి వచ్చింది. వచ్చేసరికి ఇంకా ఆపరేషన్ చేయించుకుంటే ఇన్ని ముక్కలు వచ్చినాయి మా ఎడంకాలు మోకాళ్ళు. డాక్టర్ గారు అన్నాడు, ఏందమ్మా ఇన్ని రాళ్ళు రాసి పెట్టుకున్నావు అన్నాడు. ఆ రాడు లేక ఈ రాళ్ళు రాసి పెట్టుకున్నా సార్ అంటే నడిచారు, నవ్వారు 2 సార్లు. నవ్వి సరేలమ్మా ఈ కాలు వంకరపోయింది, మరి రాటు వేయాలి, ఇంకొక 20,000 ఎక్స్ట్రా అయింది, 2,40,000 అప్పుడు ప్యాకేజ్, ఇంకా 20,000 ఎక్స్ట్రా అయింది, రాటు వేయాల్సింది అన్నారు. అంటే రాటు వేయాల్సింది అంటే పరమాత్మ దయ, మీ దయ, నాకు తెలియదు, నా దగ్గర అయితే డబ్బులు లేవు, మరి మీరేం చేస్తారో నాకు తెలియదు అని చెప్పాను. అంటే చేసిన తర్వాత అమ్మ చేసే రాటేసి పల్లాకనే సరి చేసావులే, ఏం పర్వాలేదు, బాగానే ఉంది, సక్సెస్ అయింది అన్నాను. సరేలేండి అన్న. ఆ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా నేను ధ్యానంలోనే ఉన్నా, వాళ్ళు చేస్తుంది అంతా తెలుస్తుంది, ధ్యానంలోనే ఉన్నా. ఇంకా తర్వాత తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టినాక నాతో పాటు చేసేవాళ్ళు కేకలు పెడుతున్నారు, నొప్పులు. నాకైతే అంత కేకలేదు. అలా మా నాన్నకి చేశారు, పక్కన అమ్మాయి వాళ్ళ నాన్నకి చేస్తే, అమ్మ ఏందంటే నీకు నొప్పులు లేవా, మా నాన్న ఏంటంటే కేకలు పెడుతున్నాడు అని చెప్పి. అంటమ్మా నాకైతే అంత నొప్పులు లేవు, మగవాళ్ళు కదా నొప్పులు ఓర్చుకోలేకపోతున్నారు, ఆడవాళ్ళు మనం కాస్త ఓర్చుకోగలిగి ఉంటాం కదా అని చెప్పినాను. సరేనా ఆంటీ అని చెప్పాను. నాకు పుడికాలు మడం బాగా చీము గడ్డలాగా ఉండేది. 5-6 సంవత్సరాల క్రితం, ధ్యానానికి రాకరికి 5-6 సంవత్సరాల క్రితం ఉంటే ఏదన్నా కొంచెం తగిలినా కానీ విలువెల్లాడిపోయేదాన్ని. ఎట్టపోయిందో పోయింది, అదే ధ్యానం చేసిన తర్వాత మాయ చేసుకున్నది ఇక్కడ మూడో వారమే గ్యాస్ పోయింది, 3వ వారమే గ్యాస్ పోయింది స్వామి. ఇక గ్యాస్ పోయినాక బాగుంటాను. అమ్మాయి మాత్రం మీద కాక మా గ్యాస్ చేసుకున్నాం శాస్త్రం, సరేకని చేసుకున్నాం. 3వ వారమే పోయింది. స్వామి బాగా వచ్చారు, నేను భయపడ్డా. పెట్ట ఆ సైడ్లోకి వచ్చి బాగుంట్లోకి వచ్చి ఆడుతుంది. ఇక అప్పుడు గ్యాస్ పోయింది, శాస్త్రం పోయిందమ్మా. గ్యాస్ పోయినాక మళ్ళీ పరమేశ్వర ధ్యానం చేశాను. ఆయన ఏదో వచ్చిండు, మంచి ఆయన వచ్చిండు, అందుకని 2 రోజులు కింద కూర్చోబెట్టిండు. 2 రోజులు కింద పెట్టారు కదా. ఆ పళ్ళ మీద ఉంది సూపు, పళ్ళ మీద ఉంది
ఇక లేచేటప్పటికి వచ్చి ఇక్కడ ఇదంతా కూడా చుట్టూ 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 చేసుకున్నాం. చేసిపోయినాక లేస్తా ఉన్నా కూడా లేదు, అక్కడ చేతులు కాదు కాళ్ళు కాదు అట్లా చేసుకుంది. ఇక తర్వాత శాస్త్రం వచ్చి లేచింది. బస్సు పోయింది, డబ్బు పోయింది. పోతే మళ్ళీ అనుకున్న ఎవరికి చెప్పరా. ఇక పోయింది. పోయినాక మళ్ళీ ఇక్కడ రానిచ్చినాడు మన స్వామి. ఎలా ఉంది ఆరోగ్యం? ఎలా ఇప్పుడు మన అయినాడు కట్టెలు శాసనం పెట్టుకున్నాను. పెట్టుకున్నాక అసలు లేవలేకపోయినా, ఒక నెల లేవలే అసలు. తీసేసి మళ్ళీ కట్టి కట్టున్నారని ధ్యానంలో రావడానికి అనారోగ్యంతో వచ్చాను. ధ్యానంలో వచ్చినాక అప్పుడు చాలా నొప్పి తగ్గట్లేదు, రోజు మంచిగానే అదే ఉంటున్నా. ఎన్ని పీసులు చేసుకున్నా నాటలు వేసుకున్నా తగ్గట్లేదు. నేను రోజు ఇంట్లో అంతా తిరిగి కూర్చోవాలంటే ఒక్కొక్క సమయాన్ని బయటికి పోయాను. పోతే ఒక అమ్మాయి మా ఇంటి అమ్మాయి ఏ తక్కువ లేవలేదా బాగలేదా నీకు అన్నా. బాగానే ఉంది కదమ్మా, కోడి నొప్పి వచ్చింది 2 నెలలు చల్లాడుతుంది అని. మరి నేనమ్మా ఏందో చెప్పమ్మా, నేను 2-3 వారాల నుంచి ధ్యానాన్ని పోతున్నాను. మరి ఒక్క అన్ని రావాలా తగ్గితే అంత అని. తగ్గాలే కానీ ఎందుకు రానమ్మా, జాగ్రత్త పడే కాడికి తగ్గితే వస్తాను. నేను ఇక్కడ పోతున్నాను, నేను రాని చెప్తాను. సరేనమ్మా పోయాను. ఇంకా ఇదంతా ఎదురున్నా మైక్ నువ్వు పట్టుకో. పోయినాక పోయేటప్పుడు బాగా నొప్పిగానే ఉంది. ఎట్లా బాధపడిపోయా. పోయేటప్పుడు ఆటో ఎత్తేసినప్పుడు దాంతో గుండె చెప్పి అల్లాడిపోయాను. ఎట్లా ఆడికి పోయిన తర్వాత నువ్వు పెరిమిళ్ళు అడుగు పెట్టినాక నేను ఇటువంటి నువ్వు పెరిమిళ్ళు పెట్టాను తానంగా ఉండబట్టి అందరూ వస్తున్నారు తగ్గిద్ది అంటున్నారు అనుకొని పోయి కూర్చున్నాక అంతా బాగానే ఉంది. ఇంటికి వచ్చేటప్పుడు బాగానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత మా మేనల కూతురు నన్ను చూడటానికి వచ్చింది. బాగాలేదని మాటలు వేసుకోమమ్మ, నా కుటుంబ మాటలు నేను వేసుకోండి మాటలు ఏదమ్మమ్మ అంత పెట్టి చెప్తాను వాళ్ళు. నేను పోయేటప్పుడు బాగా వచ్చేటప్పుడు లేదమ్మా బాగానే ఉంది, నేను మాటలు వేసుకోను అని. తెచ్చిన మాటలు వేసుకో, మా అన్నయ్య కూడా తెచ్చిన మాటలు వేసుకోమ్మా 10 రోజులు ఇచ్చారు. మాటలు వేసుకొని నన్ను అభివృద్ధి చేయించుకో, తర్వాత ఇంటికి మళ్ళీ సరేనమ్మని ఇంకా అది వేసుకున్నాక 2 రోజులు పోతురాజు గారికి అక్కడ 40 రోజులు పో అన్నాను. అంటే సరేలేమ్మని పోయి 40 రోజులు చేసిన. 20 రోజులకే ఈ నొప్పి తగ్గి నొప్పి బాగానే సాపుకొని గది బాగానే ఉంది. సత్యవతి నువ్వు పట్టుకో. రెండో కూతురికి కడుపులో కలిపి గడ్డంలో చెప్పారు. అంటే అమ్మాయి ఆపరేషన్ 3 కార్పొరేట్కి 3 ఆపరేషన్లు చేశారు. ఇప్పుడు కడుపులో గడ్డంలో చెప్తే రోజు హాస్పిటల్ తీసుకొచ్చి ఆపరేషన్ చేయాలమ్మా, ఆపరేషన్ చేయాలా గడ్డంలో. ఆ అమ్మాయి భయపడుతుంది, నేను చేయించుకోవాలమ్మా 3 ఆపరేషన్లు ఇంకా చేయించుకోవాలి, నాకు ఆపరేషన్ వద్దు ఎట్లా చెప్తే అట్లా చెప్తాను. సరే మరి అట్లయితే ఎట్లమ్మా అని చేయించుకోమంటే నేను చేయించుకోలేనమ్మా నాకు వద్దులేదంటాను. సరే పిల్లలు పార్పడి చేయించుకోమంటే వద్దంటుంది. ఏం చేస్తాను కానీ ఇంకా అట్లనే 1 సంవత్సరం గడిచింది. సంవత్సరం కాదు 5-6 నెలలు గడిచిన తర్వాత నేను కన్నా ఆపరేషన్ చేయించుకొని పెద్ద పిల్లలు చేసుకుపోయింది. విజయవాడ తీసుకుపోయి ఇంకా ఆపరేషన్ చేయించుకొని ఇంటికి తీసుకుపోయింది. ఇంటికి వాళ్ళని నువ్వు పిల్లలంటే పట్టించుకోవు, ఆయిపాయ పట్టించుకోరు, ఆ పిల్ల పట్టుకుని ఇప్పుడు అల్లాడిపోతుంది, ఏందమ్మా ఎవరు పట్టించుకోరు, మా కాడ ఏం చెప్పి దానికి ఆ పిల్ల బాగా నేను చూడలేకపోతున్నాను. మరి ఏం చేశానమ్మా నేను ఆ పిల్ల చేయించుకోమంటే చేయించుకోవాలంటుంది. మరి నేను తట్టుకోలేనమ్మా, నాకు వద్దు ఆపరేషన్, నన్ను భయపడుతుంది, మరి చేయించుకోమంటున్నా ఎట్లా పెడతా బయట సరికి తెచ్చి చేపిస్తానమ్మా చేయించుకోమంటే రానంటేనే గరేంద్రంటే మీ అమ్మాయి అరిసింది నన్ను, మీరు ఎవరు పట్టించుకోవట్లేదు గట్టి గరేదంతా నిలబడతారు. గదే ఆలోచనతో కొనుక్కుంటాను.
పడుకొని మరి నువ్వు చేసి ధ్యానానికి పోతే నువ్వు చేసుకుంటే వాళ్ళకేనా అంటున్నారా? పిల్లలు మరి బాధపడుతుంటా మరి నాకు ఎక్కడ దేవుడు మరి అంతా అంటాయా అనుకోండి. కొన్ని తెల్లారిలో ఇప్పుడు నిద్ర పెట్టించే తెల్లారినాక నిద్ర పెట్టినాక మా మేనకు పిలిచిన మా భార్య ఆమె తను ధ్యానానికి రాకపోతే మీరు పోతున్నాక పాటలు పోయేవాళ్ళ ధ్యానానికి రాని అంటారే మీరు పోయేవాళ్ళు పోవచ్చుగా. సరే నాతో నాకు ఇంకా అయితే నిద్ర పెట్టుకున్నాక తెల్లారినాక బట్టి సారు మా మేనంత పక్క పక్కన కూర్చున్నారు, కూర్చు చేస్తుంది. నేను అన్నైతే పంపించలేదు, ఆయన కూడా పంపించలేదు, మనకు లేదు కదా సార్. ఇంకా పోతున్నాడు వేసినట్టు బాగలేక పోయినాక నేను కూడా మొత్తం రానన్నట్టుగా వచ్చింది అనుకుంటూ పోతున్నాం. పోయి అక్కడ ఎక్కి చూసాను తాటాకుతో గుడిచా కొట్టుకున్నారు కొత్త తాటాకు కొట్టుకుంటే ఎంత వెనక్కి చూసి తాటాకుతో కొట్టే అంటారా అనుకుంటూ పోతున్నా. వెనక్కి చూసినాక చెప్పండి మీకు వచ్చి తెలంగాణ ఇప్పుడు మా అమ్మాయి ఏమో మరి వద్ద పోతున్నాం. ఈ తెలంగాణ కష్టాలు వచ్చింది సార్ వచ్చింది మాట్లాడుతున్నాం. పోతే ఏమో మా ఎక్కడ కొట్టు అయితే మరి నడువులే నమ్మకం తెచ్చి బాగానే ఉంది, ఏం లేదు గడ్డ కాదు పోక వచ్చింది ఇవ్వ మాత్రం పట్టి ఉంటాం మళ్ళీ రాయనమ్మ ఏది వెళ్ళాక అని చెప్పారమ్మ. ఇప్పుడు ఏం బాగలేదు